డౌట్ ఏం లేదుగా గుడుంబాకు మూడినట్టే బట్టిల్ వలుగుడు సురువైనట్టే. ఏమంట మందు సీసాల మంత్రి పద్మారావు సార్ గుడుంబాను బంద్ చేయాలి అని అన్నాడు. ఆబ్కారీ పోలీసుల కంటే ముందుగాలనే లీడర్లు బయలుతున్నారు కట్టెలు పట్టుకొని. గుడుంబ ఆశ నస్తే చాలు కుండలు వాళ్ళు కొట్టుకుంటా పోలీస్ డ్యూటీకెక్కిండు ఓ ఎమ్మెల్యే సారు. కావాలంటే మీరే చూడండి. ఓట్లేయమని అడిగేందుకు పోయినట్టే ఆ ఓటర్లు తాగి చెడిపోతా అంటే ఆగవచ్చే పని కూడా మీదేసుకున్నాడు వరంగల్ జిల్లా మహబూబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్న. సాంక్రియా తండల ఇండ్లకు పోయి ఉత్తగా ముచ్చట్లు చెప్పవచ్చుడు కాదు, ఆబ్కారావులతో కలిసి గుడంబ పెట్టేటోళ్ళ ఇండ్ల మీద పడ్డారు. అగో మూలల్లో పెట్టిన గుడంబ వట్టిల గిన్నెలను సారకుండలను టిన్నులను వట్క చెట్ల పలక కొడుతున్నారు చూడుర్రి. ఎమ్మెల్యే సార్ కూడా లేవట్టెత్తేస్తున్నాడు. అబ్బా ఎంత పానకం భారం వస్తున్నారు. శంకర్ నాయక్ అన్న అయిపోయింది అనే కుండరు బోర్లు ఇచ్చుడు చెయ్యి కడుగుతున్నావు. అగో ఎందుకో వాసన చూస్తాడు. ఓర్ని ఆ నీళ్ళ సీసాల నింపింది గుడంబ ఉన్నట్టున్నది కదా, ఆయంత దూపైందని తాగలేదు నయం. ఏగిత చేసి ఆఖరికి వాళ్ళందరినీ గూడేసి గుడంబ పెట్టద్దు తాగద్దు అని 4 మంచి మాటలు చెప్పి ఒప్పించిండు శంకర్ అన్న. నా ఇంట్లో ఒక కుండ అయినా ఒక చిప్ అయినా తినే పెంచి తింటున్నా సార్. నాకు ఒక గుడిసె ఉండేది, ఆ గుడిసె మంచిగా చేస్తే సార్. అబ్బా శంకర్ నాయక్ అన్న గిట్లనే అక్కడ ఉన్నోళ్ళందరికీ నిలువ నీడ తినేందుకు తిండి కూడా దొరికేటట్టు చేసినావంటే వాళ్ళంతా గుడంబ జోలికే పోకుండా ఎల్లకాలం నిన్నే ఎమ్మెల్యేగా చేసుకుంటానంటారే శంకరన్న. మరి ఈ ముచ్చటిడివకే